అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యంత్రంతో వరి నాట్లు వేసే విధానంలో మెళకువలు, వెన్నామి రొయ్యల సాగులో మేతలు నీటి యాజమాన్యం, లేత చిగుళ్లు వచ్చే ప్రస్తుత సమయంలో మామిడిలో పాటించాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి పంట సాగులో ప్రతి దశలోనూ కూలీల అవసరం ఎక్కువే. ముఖ్యంగా నాట్ల ఖర్చు తగ్గించుకునేందుకు రైతులు ప్రాంతాన్ని బట్టి, నీటి వసతిని బట్టి పలు సాగు విధానాలను ఆచరిస్తున్నారు. పొడితుక్కులో నేరుగా విత్తనాలను చల్లటం లేదా దమ్ములో డ్రమ్ సీడర్తో విత్తనాలను వరుసల్లో విత్తడం వంటి పద్ధతులతో పాటు నాటు యంత్రాలు అందుబాటులో ఉన్న చోట్ల ఎంఎస్ఆర్ఐ సాగు విధానం ఆదరణ పొందుతోంది. యంత్రంతో నాట్లు వేయటానికి నారు పెంపకం కీలకం. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ప్రత్యేకంగా ట్రేలలో నారును పెంచాల్సి ఉంటుంది. యంత్రంతో వరి సాగు కోసం నారు పెంపకం, నాటే విధానంలో పాటించాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. యంత్రంతో నాట్లు వేసేటువంటి పద్ధతి. దీనిలో చూసుకున్నట్లయితే కనుక మెత్తగా దున్ని ఎత్తు పొలాలు లేకుండా చదును చేసుకోవాలి. ఈ చదును చేసినటువంటి పొలాన్ని 2-3 సార్లు ఈ పవర్ టిల్లర్ సహాయంతోనే దమ్ము అనేది చేసుకోవాలి. దానివల్ల మనకు దమ్ము అనేది పైపైన పడి యంత్రం ఈజీగా తిరగడానికి అవకాశం ఉంటుంది. నేల రకాన్ని బట్టి చివరి దమ్ము నాట్లు వేయడానికి 2 నుంచి 5 రోజుల ముందుగా చేసి చదును చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మట్టి అనేది బాగా పేరుకొని మనం యంత్రంతో నాట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. దీనిలో ఏంటంటే నారు పెంపకం అనేది ప్రత్యేకంగా చేసుకోవాలి. దీనికోసం మనకి ప్లాస్టిక్ ట్రేలు అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ ట్రేలలో మనము నారు అనేది పెంచుకోవాలి. దీనికోసం ఏంటంటే 1 ఎకరాకు 70 నుంచి 80 ట్రేలు అనేవి అవసరమవుతాయి. ఇది 2 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు మరియు 1 అంగుళం దాకా ఎత్తుండేటువంటి ఈ ట్రేలలో మెత్తని మట్టి మరియు వెర్మి కంపోస్టు 3:1 నిష్పత్తిలో కలుపుకొని ఆ మిశ్రమాన్ని మన ట్రేలలో, ఈ తొట్టెల్లో నింపుకోవాలి. ఒక్కో ట్రే మనం నింపుకోవడానికి 3.5 నుంచి 4 కిలోల మట్టి మరియు 160 గ్రాముల విత్తనం అనేది అవసరమవుతుంది. ఈ ట్రేల పైన 24 గంటల సేపు నానబెట్టి తర్వాత 12 గంటల సేపు మండి కట్టుకున్నటువంటి విత్తనాన్ని మనకు సీడింగ్ మిషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ మిషన్ సహాయంతో కనుక పలుచగా చల్లుకున్నట్లయితే కనుక మనకు సమానంగా ఈ విత్తనం అనేది పడడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ ట్రేల పైన గడ్డి కానీ గోనె సంచి కానీ కప్పుకొని పొద్దున్న సాయంత్రం ఈ రోజ్ క్యాన్ సహాయంతో 3 రోజుల పాటు నీళ్ళను కనుక పిచికారీ చేసినట్లయితే మనకు 3 రోజుల్లోనే మొలక అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఈ గడ్డి తీసేసి నారు తొట్టెలను నీటితో తడుపుతూ ఉండాలి. ఆ తర్వాత పెంచిన నారు 15 నుంచి 20 రోజుల్లో మనకు నాటడానికి తయారవుతుందన్నమాట. ఈ నారు ఎదుగుదల కనుక సక్రంగా లేకపోయినట్లయితే కనుక 10 గ్రాముల యూరియా కానీ డిఏపి కానీ 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఆ ట్రేల పైన పిచికారీ చేసినట్లయితే కనుక మనకు ఈ నారు అనేది తొందరగా పెరిగి నాటుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట.
ఇక నాట్లు వేయడం విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు ప్రస్తుతం మార్కెట్లో 4 వరుసలు, 6 వరుసలు, 8 వరుసల్లో నాట్లు వేసేటువంటి యంత్రాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రాల ద్వారా 45 నిమిషాల నుంచి 1 గంట లోపల మనం 1 ఎకరాన్ని విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యంత్రాల సహాయంతో మనం వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 12 నుంచి 21 సెంటీమీటర్ల దూరంలో నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ యంత్రంతో వరి నాట్లు వేసేటప్పుడు కలుపు సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి 3 నుంచి 5 రోజుల లోపల ప్రెట్లాక్లోర్ అనేటువంటి మందు 500 మిల్లీలీటర్లు కానీ, లేదంటే కనుక బెన్సల్ఫరాన్ మిథైల్ మరియు ప్రెట్లాక్లోర్ కలిసినటువంటి మందు లాండాక్స్ పవర్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఈ మందు అయితే కనుక 4 కిలోలు 1 ఎకరాకి 20 కిలోల పొడి ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే కనుక మనకు ఈ కలుపు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ యంత్రంతో నాట్లు వేసేటప్పుడు వరుసల మధ్య దూరం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పవర్ వేడర్ కానీ, లేదంటే చేతితో నడిపేటువంటి ఈ కోనో వేడర్ల సహాయంతో నాటిన 15 రోజుల నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి 3-4 సార్లు మనం ఈ కలుపు కనుక తీసుకున్నట్లయితే కనుక భూమి అనేది బాగా చర్నింగ్ అయ్యి, అంటే ఉన్నటువంటి కలుపు అంతా కూడా లోపలికి తొక్కబడి మనకు దుబ్బు అనేది బాగా కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎరువుల యాజమాన్యం కూడా సాధారణ పద్ధతిలో ఏ రకంగా చేస్తామో ఎకరానికి 36 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు ఈ యాంత్రీకరణ పద్ధతిలో కూడా వేసుకోవాలి. ఒకవేళ మనము స్వర్ణ కానీ, MTU 13, 18 వంటి రకాలు, ఈ రకాలు ఏంటంటే నత్రజని తక్కువగా తీసుకునేటువంటి రకాలు. ఇటువంటి రకాలు వేసినప్పుడు తగ్గించి ఎరువుల మోతాదు అనేది తగ్గించి వేసుకోవాలి. 1 ఎకరానికి 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను వేసుకోవాలి. భాస్వరం అంతా కూడా దమ్ములో వేసుకోవాలి. ఈ నత్రజని, పొటాష్ మాత్రం 2 సమభాగాలుగా చేసుకొని విత్తేటప్పుడు ఒకసారి, తర్వాత అంకురం దశలో వేసుకోవాలి. పిలకలు కట్టే దశలో వేసేటువంటి మోతాదు మాత్రం మనం తప్పించాలన్నమాట. దీనివల్ల ఏంటంటే చేను పడిపోకుండా ఉంటుంది. తర్వాత మనకు డ్యూరేషన్, అంటే పంటకాలం పెరగడానికి కూడా ఆస్కారం తక్కువగా ఉంటుందన్నమాట. ఈ యంత్రంతో నాట్లు వేయడం వల్ల ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే కనుక మనం నారు లేతగా ఉన్నప్పుడే నాటుతాం కాబట్టి పిలకలు అనేది ఎక్కువగా రావడం, తద్వారా దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. సాళ్ళ మధ్య, మొక్కల మధ్య మనకి దూరం అనేది సమానంగా ఉండడం వల్ల ఈనికంతా కూడా ఒకేసారి వచ్చి తాలుగింజల సమస్య అనేది కూడా తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. నాట్లోనే మనం పైపైన వేయడం వల్ల మొక్కల సాంద్రత కూడా బాగుంటుంది. సరైన సమయంలో మనం నాట్లు వేసుకోవచ్చు. కూలీల ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. యంత్రంతో కలుపు తీసుకున్నట్లయితే కనుక మనకు వేరు వ్యవస్థ అనేది బలంగా ఉండి ఎక్కువగా పిలకలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా చేను పడిపోయేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. వైట్ గోల్డ్గా పిలువబడుతూ దిగుబడుల సునామీని సృష్టించింది వెన్నామి రొయ్య. వెన్నామి వచ్చిన తొలినాళ్లలో కనక వర్షాన్ని కురిపించినప్పటికీ అటుపై ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీనికి విత్తన నాణ్యత లోపం, యాజమాన్య లోపాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా రొయ్యలు త్వరగా వ్యాధుల బారిన పడుతున్నాయి. మరో దారి లేక సాగు మధ్యలోనే పట్టుబడి చేస్తున్న సందర్భాలు మామూలయ్యాయి. వెన్నామి పెంపకం రైతులకు లాభాలను అందించాలంటే మేతలు, నీటి యాజమాన్యంలో మెలకువలు పాటించాలంటూ రైతులకు సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. 90% మించి వెన్నామి రొయ్యలే సాగు చేపడుతున్నారు. ఎందుకంటే వెన్నామి రొయ్యల్లో మనం గమనించినట్లయితే పంట కాలం అనుకూలంగా ఉండడం ఒకటి, తక్కువ అవడం ఒకటి, అంతేకాదు కాకుండా పెరుగుదల చాలా ఎక్కువగా ఉండడం, రేటు కూడా అనుకూలతగా ఉండడం వెన్నామి రొయ్యలను ఎక్కువ సాగు చేస్తున్నారు. అయితే ఈ వెన్నామి రొయ్యల సాగు అనేది విత్తనం, వెన్నామి రొయ్యల సీడ్ PL పోస్ట్ లార్వే అనేది ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశం. ఈ విత్తనం అనేది ఏ రైతులైనా సరే హ్యాచరీ నుంచే కొనుగోలు చేయాలి. ఎప్పుడైతే ఈ యొక్క విత్తనం అనేది ఇబ్బందికరంగా ఉందో, లేదా దానికి వ్యాధికారక క్రిములు, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరల్ వ్యాధికారక క్రిములు విత్తనంలో ఉన్నట్లయితే సాగులో కేవలం 30 నుంచి 40 రోజులకు మధ్యనే రొయ్యల ద్వారా వ్యాధి ఇంకా సంక్రమించి పూర్తిగా డ్రైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు 30 రోజుల లోపు బాగా వస్తే కూడా 5 గ్రాములు కూడా రాదు. అలాంటి పరిస్థితుల్లో మనం రైతులు పెట్టిన పెట్టుబడి నష్టపోతున్నారు. దీనికి ప్రధాన కారణం రొయ్య విత్తనం అనే చెప్పుకోవచ్చు ప్రధానంగా.
స్టాకింగ్ విషయంలో కూడా రైతులు ఎకరాకి 3 లక్షలు 4 లక్షలు స్టాక్ చేస్తున్నారు. అంత స్టాక్ చేయకూడదు. 1 లక్ష నుంచి 1.5 లక్ష వరకే స్టాక్ చేయాలి. ఈ రొయ్య విత్తనం అనేది హ్యాచరీ వారు హ్యాచరీ లార్వల్ స్టేజెస్లో పెంచేటప్పుడు దానికి ఇచ్చేటటువంటి నాణ్యమైనటువంటి మేతలపైన కానివ్వండి, వాళ్ళు ఎంచుకున్నటువంటి బ్రోడర్ మీద కానివ్వండి ఆధారపడుతుంది. కల్చర్ని సక్సెస్ని నిర్ణయం చేసేది మోర్ దాన్ 50% రొయ్య విత్తనమే కలిగి ఉందన్నమాట. కేవలం 50% మాత్రమే రైతుల చేతిలో ఉంది. రైతుల చేతిలో ఉండేటటువంటి అంశం పరంగా మాట్లాడితే ప్రధానంగా మనం మేతల యాజమాన్యం, నీటి యాజమాన్యం ఈ రెండు కూడా మిగతా 50%ని ప్రభావితం చేస్తాయి. రైతులు ప్రధానంగా మేతలు వేసేటప్పుడు ప్రతి పాండుకి కూడా కనీసం 2 చెక్టేలను ఏర్పరచుకోవాలి. 2 చెక్టేలు కాకుండా ఎక్కువ మంది రైతులు 1 చెక్టేని మాత్రమే ఉంచి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. అంటే చెక్టర్లో మేత అయిపోయిందా లేదనే దాని మీద గమనించి రైతులు మేతను అందించడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ సందర్భాల్లో తప్పు జరుగుతూ ఉంది. శాస్త్రపరంగా చెప్పినట్లయితే ప్రతి చెరువుకు 4 చెక్టేలు ఉండాలి. ఆ 4 చెక్టేలు పెట్టే పరిస్థితి రైతుల్లో లేదు కనుక కనీసం 2 చెక్టేలను పెట్టమని మనం శిక్షణా కార్యక్రమాల ద్వారా గ్రూప్ డిస్కషన్ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీళ్ళల్లో ఉండే రొయ్యలకు ఎంత మేత ఖర్చు అవుతుందనే విషయం ఎవరికి తెలియని అంశం కాబట్టి 4 చెక్టేలు పెట్టి ఈ టయానికి తింటే ఇంత మేత అవసరం అవుతుందనేది మనం అంచనా వేస్తున్నారు కాబట్టి, అది శాస్త్రపరంగా చెక్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఫాలో అయితేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే అధిక మేత అనేది చాలా ప్రమాదకరం. రైతులు ఎక్కువ సందర్భాల్లో అది మేత ఎక్కువ ఇచ్చేసి లేనిపోని సమస్యలు తెచ్చుకొని నీటి నాణ్యత ప్రమాణాలు క్షీణించి రొయ్యలు స్ట్రెస్కి గురయ్యి వ్యాధులు గురయ్యి చాలా నష్టపోతున్నారు. కనుక ఎప్పుడు కూడా మనం మేత అనేది 3 పూటలు ఇచ్చినా 4 పూటల మేత ఇచ్చినా అన్ని పూట్లలో ఒకే విధంగా మేత తీసుకోదు. అంతే కూడా కాకుండా అన్ని రోజుల్లో ఒకే విధంగా మేత తీసుకోదు. అది మనం రైతులు ప్రధానంగా ఎప్పటికప్పుడు చెక్టరే యాజమాన్యం ద్వారా గమనించి రొయ్యకి ఎంత మేత కావాలో అనేది దాని అవసరాన్ని బట్టి మనం మేత ఇచ్చినట్లయితే మనకు మేత ఖర్చు తగ్గించుకుంటాం. కిలో మేత కొనాలంటే 100 రూపాయలు అవుతా ఉంది. మేత వేస్ట్ చేసినప్పుడు డబ్బు పరంగా నష్టమే కాక ప్రోటీన్ పదార్థాలు కాబట్టి అమోనియా అనేది రిలీజ్ అయ్యి నీటి నాణ్యత క్షీణించి నష్టపోయే పరిస్థితుంది. కనుక రైతులు ఈ విధానాన్ని జాగ్రత్తగా పాటించాలి. నీటి నాణ్యత యాజమాన్యం పరంగా రైతులు ఎప్పటికప్పుడు ప్రతి వారానికి ఒకసారి కానివ్వండి, 10 రోజులకు ఒకసారి కానివ్వండి మంచి ప్రమాణాలు ఉండేటటువంటి ల్యాబుల్లో మనం నీటిని చెక్ చేయించి దాంట్లో ఉండాల్సినటువంటి నీటి నాణ్యత ఎలా ఉండనేది గమనించాలి. అంతే కూడా కాకుండా ప్రధానంగా రైతులు నీటిలో ఉండేటటువంటి ఆక్సిజన్ లెవెల్స్ని బాగా గమనించాలి. ఉదయం ఎర్లీ అవర్స్లో మనం ఆక్సిజన్ని గమనించాలి. ఆక్సిజన్ అనేది ఎర్లీ అవర్స్లో కూడా కనీసం 5 ppmకి తగ్గకుండా ఉండే విధంగా చూసుకోవాలి. నీటి నాణ్యత ప్రమాణాల్లో ప్రధానంగా నీటిలో కరిగి ఉన్నటువంటి ప్రాణవాయువు అనేది కీలకమైంది. కనుక రైతులు ఆ నీటిలో కరిగిన ప్రాణవాయువును కూడా ఉదయం సూర్యోదయానికి ముందు మనం దాన్ని పరీక్షించినట్లయితే మనకు వాస్తవం అర్థమవుతుంది. అలానే pH అనేది రెండవ ప్రధానమైనటువంటి అనుఘటకం. pH కూడా మనం ఉదయాన ఒకసారి సూర్యాస్తమయం టైంలో ఇంకోసారి మనం గమనించి ఆ ఒక రోజులో ఉండేటటువంటి గరిష్ట కనిష్ట pH విలువల మధ్య తేడా 0.5కు మించి ఉండకుండా చూసుకోవాలి. అంతే కూడా కాకుండా వెన్నామి రొయ్యల సాగులో అనుకూలమైనటువంటి pH పరంగా మాట్లాడినట్లయితే 7.5 నుంచి 8 వరకు ఉంటే అనుకూలంగా ఉంటుంది. టైగర్ రొయ్యలు అయితే 7.8 నుంచి 8.3, 8.5 దాకా కూడా అనుకూలంగా ఉంటుంది. వీటితో పాటు పంట ఖర్చు తగ్గించుకోవడానికి వెన్నామి రొయ్యల రైతులు కూడా విధిగా ఫెర్మెంటెడ్ మేత మిశ్రమాన్ని మనం తయారు చేసుకుని ప్రతి ఎకరాకి ఒక 15 కిలోలు బియ్యం పిండి, అలానే ఒక 15 కిలోలు బెల్లం, 10 కిలోలు వేరుశనగ చెక్క, 10 కిలోలు పచ్చి తవుడు, అలానే 1 కిలో ఈస్ట్, ఒక 200 లీటర్ల డ్రమ్లో నీటిలో బాగా నానబెట్టి 2 నుంచి 3 రోజులు బాగా పులియబెట్టి దాన్ని మనం అప్లై చేయొచ్చు. అలా అప్లై చేసినప్పుడు రొయ్యలు ఈ మిశ్రమాన్నే ఆహారంగా తీసుకుంటాయి. ఆ రోజు ఎలాంటి మేత ఇవ్వక్కర్లేదు. వారానికి ఒకసారి ఇలాంటి మిశ్రమాన్ని ఇచ్చి ఆ రోజు మేతలు ఆపిన దానివల్ల రొయ్యలకు మంచిది. వాటి యొక్క జీర్ణశక్తి పెరగడం, pH విషయంలో కూడా అనుకూలతలు బఫర్గా పనిచేయడం, మంచి ప్రొబయాటిక్గా పనిచేయడం జరుగుతుంది. కనుక రైతులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి మేతల విషయంలో మొగ్గు చూపాలి. అంతే కూడా కాకుండా ఏ చెరువు మనం సెలెక్ట్ చేసినా సరే 4 అడుగులు తగ్గకూడదు. 5 నుంచి 6 అడుగులు ఉండడం శ్రేయస్కరం. 100 రోజుల లోపల ఏదైతే మనం కల్చర్ ముందుకు పోతుందో అంతవరకే ఉంచాలి. 100 రోజులకి మించి మనం వెన్నామి రొయ్యల్లో సాగు చేసినా మీకు గ్రోత్ కనపడినా కానీ మీరు లెక్క చూసినట్లయితే FCR బాగా పెరిగిపోయి పంట ఖర్చు పెరిగిపోయి సర్వేలు కూడా తగ్గి మీకు పెద్ద ఆదాయం ఉండదు. 100 రోజుల లోపు ఏదైతే వస్తుందో అదే మనకు అనుకూలం. ఇలా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి మంచిగా ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తున్నాం.
పండ్ల తోటలను సాధారణంగా రైతులు పూత కాత సమయంలో తప్ప మిగిలిన సందర్భాల్లో అలక్ష్యం చేస్తూ ఉంటారు. దీంతో చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడులు తగ్గటం, నాణ్యత లేకపోవడంతో నష్టాల పాలవుతుంటారు. అలా కాక ప్రతి దశలోనూ తోటలను సంరక్షించుకుంటే నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. మామిడి తోటలు ప్రస్తుత వర్షాలకు చిగుళ్లు వచ్చి కొత్త కళను సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు పోషకాలను సమగ్రంగా అందిస్తే మొక్కలు శాఖీయంగా పెరిగి కొమ్మలను విస్తరించుకుంటాయి. ఇదే సమయంలో ఆకుగూడు పురుగు, తేనెమంచు పురుగులు, పక్షి కన్ను తెగుళ్లు తోటలను చుట్టుముడుతుంటాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉంటూ మామిడి తోటల్లో సమగ్ర యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. ఏ పంట చూసుకున్నా కూడా దాని యొక్క ఫిజియాలజీ అంటే ఏ నెలలో ఏం జరుగుతుంది, ఏ దశలో ఉంటుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మనం మామిడి చూసుకున్నట్లయితే డిసెంబర్ జనవరిలో పూత సమయం, అది ఫిబ్రవరి మార్చ్ వచ్చేసరికి అది కాయ దశ, కాయ కట్టి కాయ ఎదుగుదల దశ అని ఉంటుంది. ఏప్రిల్ మేలలో కాయ పక్వానికి వచ్చి కోత దశకి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఈ పూత వచ్చే సమయం వరకు 6 నెలల సమయం ఉంటుంది. ఈ 6 నెలల సమయం మనం బాగా ఆరోగ్యంగా చూసుకుంటేనే తప్ప మంచి దిగుబడి అనేది వస్తుంది. జూన్లో తప్పకుండా మన కత్తిరింపులు అనేది చేపట్టాలి. ఎందుకంటే కత్తిరించిన తర్వాత 6 నెలల సమయం తర్వాత ఈ పూత దశ అనేది వస్తుంది. కత్తిరింపులు ఎప్పటికీ కూడా అది డిలే చేయకూడదు. వేలాడి కొమ్మలు కానీ, అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలు కానీ, ఎండు పుల్లలు కానీ ఇలాంటివన్నీ తీసుకున్న తర్వాత వర్షాకాలం సమయంలో తప్పకుండా వాటికి ఈ ప్రతి మొక్కకి కూడా ఈ పోషకాలు అనేది అందించాలి. ఈ సమగ్ర యాజమాన్యం చేపట్టడం చాలా అవసరం. సేంద్రియ ఎరువులు తీసుకున్నట్లయితే లేత మొక్కలకైతే 50 కేజీలు ఒక మొక్కకి అందించాల్సిన అవసరం ఉంటుంది. ముదురు తోటల్లో అయితే 100 కేజీల వరకు మనము అందించవచ్చు. సేంద్రియ ఎరువు ఏదైనా పశువుల పెంట కానీ, కోళ్ల పెంట కానీ, వర్మి కంపోస్ట్ లాంటి ఎరువులు ఏదైనా కూడా అందించాలి. సేంద్రియ ఎరువుతో పాటు కెమికల్స్ రూపంలో కూడా మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి చెట్టుకి కూడా నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అనేది చాలా ముఖ్యం. ముదురు తోటలకైతే 2 కేజీల యూరియా, 6 కేజీల ఫాస్ఫరం, 1.5 కేజీల పొటాషియం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ ఆగస్టు నెలలో ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే 20 గ్రాముల యూరియా 1 లీటర్ నీటికి కలిపి చెట్టుపై పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ పోషకాలతో పాటు ఇంకా ముఖ్యంగా ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ ధాతువులు కూడా మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం మామిడిలో చూసుకున్నట్లయితే జింక్ లోపం కనిపిస్తుంది, బోరాన్ లోపం కనిపిస్తుంది, మెగ్నీషియం లోపం అనేది కనిపిస్తుంది. వీటన్నిటికీ మనము ఈ సూక్ష్మ ధాతుకు సంబంధించిన మిశ్రమం దొరుకుతుంది. అది 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ వర్షాకాల సమయంలో చిగుర్లు రావడం జరుగుతుంది. అంటే రాగి రంగులో ఉండే చిగుర్లు రావడం అనేది జూలైలో మనం చూస్తాం. ఆగస్టులో కూడా మనకి లేత చిగుర్లు అనేది చూస్తాం. అయితే ప్రతి దశలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ దశలో చెట్టుకి ఏం కావాలి, అలాగే ఆ దశలో ఆ చెట్టుకి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అనేది తప్పకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మనకు కనిపించేవి 3 సమస్యలు. ఆకు గూడు పురుగు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆకు చిగురుస్తుంది కాబట్టి. అయితే 4-5 ఆకులు కలుపుకొని గూడుగా తయారు చేసుకొని దాంట్లో హరిత పత్రాన్ని అంతా తినేయడం వల్ల ఈ యొక్క 6 నెలల్లో ఏదైతే పుష్పించే దశ వస్తుందో ఆ దశకి చేరుకునే అవకాశం రాకపోవచ్చు. దీనివల్ల చాలా తీవ్ర నష్టం అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ సకాలంలో వీటిని నిర్మూలన అనేది చేసుకోవాలి. అయితే ఆకుగూడు పురుగుని నిర్మూలించుకోవాలంటే మనకి కొక్కెం కానీ, బార్బుడ్ వైర్, ఏదైనా ముళ్ళు లాంటి పదార్థంతో ఒక కర్రకి తగిలించుకొని వీటిని అన్నిటిని డిస్టర్బ్ చేసి తీసేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక దగ్గర చేర్చి 2 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ 1 లీటర్ నీటి కలిపి వాటి మీద స్ప్రే చేయొచ్చు. అలాగే చెట్ల మీద మనం ఈ గూడు తీయలేని పక్షంలో మనం ఆకుల మీద కూడా క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం చెట్టు అంతా కూడా పిచికారీ చేయాలి. ఆకుగూడు పురుగుతో పాటు ఆకుని మడిచి తినే ఒక పురుగు కూడా మేము గమనించడం జరుగుతుంది. వాటికి కూడా ఈ క్లోరోపైరిఫాస్ అనే మందుని మనం పిచికారీ చేయొచ్చు. ఇది కాకుండా మనకి చీడల్లో చూసినట్లయితే తేనెమంచు పురుగు ఈ సమయంలోనే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పూత లేదు. అయితే అవన్నీ కూడా తేనెమంచు పురుగులన్నీ కూడా ఈ భూమిలో గుడ్లు పెట్టి గుడ్ల దశలో ఉంటుంది, లేకపోతే చెట్టు మొదళ్ళ దగ్గర కానీ, చెట్టు బెరడు పైన కానీ ఇవన్నీ గమనిస్తాయి. అలాగే మళ్ళీ మీలీ బగ్స్ కూడా ఏదైతే పాదు ఉందో ఆ పాదు దగ్గర గుడ్లు పెట్టుకొని ఆ పిల్ల పురుగులన్నీ కూడా పైకి ఎగబాకి
సో చెట్లను అనేది నష్టపరుస్తూ ఉంటుంది. ఈ రెండిటి వల్ల వచ్చే నష్టాన్ని నిర్మూలించుకోవాలనుకుంటే ఈ బెరడు పైన కూడా మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చెట్టు పాదుల్లో ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిలో కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే, లేకపోతే కార్బోఫిరాన్ లాంటి గుళికలు ఒక చెట్టుకి 5 నుంచి 8 గ్రాముల గుళికలు వేసుకున్నట్లయితే కూడా నిర్మూలన చేసుకోవచ్చు. తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో అంటే ఆంథ్రక్నోస్ లీవ్ స్పాట్ అనేది సాకు పైన మచ్చలు అనేది మనకు కనిపిస్తాయి. ఈ యొక్క మచ్చలు నిర్మూలించడానికి మనకి కార్బండిజిమ్ అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం ఆకులపైన పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ప్రతి వర్షాకాలంలో అంటే ఒక అంతర్వాహిక మందు, ఒక కాంటాక్ట్ పెస్టిసైడ్, ఒక ఫంగిసైడ్ తప్పకుండా మనం స్ప్రే చేసుకున్నట్లయితే చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా మనం సకాలంగా పోషకాలు కూడా మనం ఇచ్చినట్లయితే 6 నెలల తర్వాత ఏదైతే పుష్పించే దశ వస్తుందో ఆ సమయానికి మనకి చెట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. అయితే ఈ ఆగస్టు నెల తర్వాత, సెప్టెంబర్ నెల తర్వాత తప్పకుండా బెట్ట ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాటర్ అనేది, నీరు అనేది అందించకుండా ఉన్నట్లయితేనే మొగ్గ రావడానికి, మొగ్గ రావడానికి అదొక మంచి సమయం. సో బెట్ట ఉన్నప్పుడు ఆ యొక్క మొగ్గ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రకాశం జిల్లాలో లోగ్రేడ్ పొగాకు కొనుగోలులో బయ్యర్ల తీరును నిరసిస్తూ రైతులు నిరసన బాట పట్టారు. సీజన్ ప్రారంభంలో ఏ గ్రేడ్ పొగాకు కొనుగోలులో బయ్యర్లు ముందుకొచ్చారని, రాను రాను తక్కువ గ్రేడ్ పొగాకు అమ్మకాల సమయంలో బయ్యర్లు ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు. ఈసారి ప్రతికూల వాతావరణంతో వర్జీనియా పొగాకు నాణ్యత తగ్గిందని, అధిక శాతం లో గ్రేడ్ వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్జీనియా పొగాకులో లో గ్రేడ్ పొగాకుని మొదటి నుంచి కూడా కొనకుండా ఈ వారంలో ఆర్డర్లు వస్తాయని చెప్పి రైతుల్ని మభ్యపుచ్చుతూ ఇప్పటి వరకు కూడా లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేయమని చెప్పుకోకుండానే మొత్తం రైతాంగం తీసుకొచ్చినటువంటి పొగాకుని ఈరోజు 50% పైగా 100 చెక్కులు తీసుకొస్తే 50 చెక్కుల్ని రిటర్న్ కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే పొగాకు గత సంవత్సరం 28,000, 30,000 వేసినటువంటి పరిస్థితి గత సంవత్సరం ఉన్నది. పొగాకు బోర్డు వారు కూడా 7 క్వింటాలు ప్రతి బేరనికి అదనంగా పండించమని చెప్పి గత సంవత్సరం రైతుల్ని ప్రోత్సహించారు. ఆ విధంగా ఆర్డర్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. 140 మిలియన్ల పొగాకుని గత సంవత్సరం పొగాకు బోర్డు వారు ఆధ్వర్యంలో 275 రూపాయలని పైగా 1 కేజీ కొన్నటువంటి బోర్డు ఈ రోజున ధరలు పెరిగి, కూలీ రేట్లు పెరిగి, పెట్టుబడులు పెరిగినటువంటి ఈ తరుణంలో దాన్ని 200 రూపాయలకు కూడా కేజీ పొగాకు కొనకుండా 5-6 లక్షల రూపాయల పైగా ఒక్కొక్క బ్యారన్కి నష్టం వచ్చేలాగా వీరి చర్యలు కనబడతా ఉన్నాయి. నేను 50 ఎకరాల పొగాకు వేసాను. గత సంవత్సరం పొగాకు రేట్లకి ఈ సంవత్సరం రేట్లకి చాలా వ్యత్యాసం ఉంది. పోయిన సంవత్సరం లో గ్రేడ్ పొగాకు 320-300 రూపాయల దాకా కొన్నారు. ఈ సంవత్సరం 160 రూపాయలకు కూడా కొనుగోలు జరగటం లేదు. లో గ్రేడ్ పొగాకు అసలు నో బిడ్లు పెడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బోర్డు వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, నాకు గవర్నమెంట్ 1,000 కోట్లు కానీ కేటాయిస్తే రైతులు బయటపడి రైతులందరూ క్షేమంగా ఉంటారు. లేకపోతే ఆత్మహత్యల శరణము. పొగాకు బోర్డు పరిమితులకు అనుగుణంగా సాగు చేశామని, ఈసారి వాతావరణం అనుకూలించని కారణంగా నాణ్యత తగ్గిందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే గ్రేడ్ రకాలను కొనుగోలు చేసినా లో గ్రేడ్కు మాత్రం నో బిడ్లు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. గతేడాది లో గ్రేడ్ రకానికి కిలో 300 రూపాయల వరకు ధర పలికిందని, ప్రస్తుతం 160 కూడా పలకడం లేదంటూ వాపోతున్నారు. నేను వర్జీనియా పొగాకు 8 ఎకరాలు వేసాను. ఇప్పుడు వరకు 40 క్వింటాలు అమ్మాను. ఇప్పుడు నెంబర్ అయిపోయింది. లో గ్రేడ్ ఉంది. నాకు ఎకరానికి 10 క్వింటాల కాడికి వచ్చింది. లో గ్రేడ్ పెడితే వెనక్కి వస్తుంది. 160 రూపాయలు కూడా కొనటం లేదు. కానీ బర్లీ పొగాకు, వైట్ బర్లీ పొగాకు 155 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. మాకు 160 వేసినా కూడా కొనటం లేదు. పొగాకు ఏటా ప్రతి సంవత్సరము 30 ఎకరాలు వేస్తాను. కానీ ఈ సంవత్సరము ప్రకృతి సహకరించక లో గ్రేడ్ ఎక్కువ వచ్చింది. పొగాకు లో గ్రేడ్ నేను ఇప్పటికి కనీసం 4 బేలు పెడితే 1 బేలు కూడా కొన్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి ఎంతో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఈ గవర్నమెంట్ వారు రైతుల యందు దయ ఉంచి లో గ్రేడ్ పొగాకుని 20,000 తగ్గకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వం సహకరించి లో గ్రేడ్ రకాన్ని కొనుగోలు చేసి తమను గట్టెక్కించాలంటూ పొగాకు రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425
4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.